నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న సీఎం. శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. $3 కోట్ల బ్లాక్ కరెన్సీ నోట్ల పట్టివేత, నిందితులను అరెస్ట్ చేసి వివరాలను వెల్లడించిన డీసీపీ 2 మేకా సత్యబాబు. వైసీపీది దుర్మార్గపు పాలన, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శ. చెత్త పన్ను వేసే శ్రద్ధ తరలించడంలో లేదా? అనకాపల్లి డంపింగ్ యార్డ్ను పరిశీలించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మణిపాల్. ఇక వివరాలకు వెళ్తే, విశాఖపట్నంలోని చిన్నముష్టివాడలో గల శారదాపీఠంలో జరిగిన రాజశ్యామల అమ్మవారి పూర్ణాహుతి యాగం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి జగన్ నేరుగా శారదాపీఠానికి చేరుకున్నారు. ఆయనకు పలువురు మంత్రులు, వైసీపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారి దీక్షా పీఠం వద్ద పూజలలో పాల్గొన్న సీఎం జగన్ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల వనదుర్గ అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకుముందు సీఎం జగన్ కు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వాగతం పలికారు. నకిలీ నోట్ల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ మేరకు డీసీపీ 2 మేకా సత్యనారాయణ వెస్ట్ ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, డెకాయ్ ఆపరేషన్ ద్వారా ముఠాను అదుపులోకి తీసుకున్నామన్నారు. భాస్కర్ రాజు, ముద్దాల శ్రీనివాస్ అనే ఇద్దరు ఫేక్ కరెన్సీతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, ఫేక్ కరెన్సీ మార్చే సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు కాకాని నగర్ వద్ద పట్టుబడ్డారని తెలిపారు. కోసంపూరి వెంకట కనకదుర్గారాజు అలియాస్ భాస్కర్ రాజు, ఈయన విశాఖపట్నం నివాసి, ఇక్కడ కాకాని నగరు. ఈయన మద్దాల శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కలిసి ఈ నోట్స్ని, ఈ ఫేక్ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించే నోట్స్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సిటీ పోలీసు దాన్ని డెకాయ్ ఆపరేషన్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ భాస్కర్ రాజు లేస్ కనకదుర్గారాజు ఎవరైతే ఉన్నారో అతనికి గనిరాజు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం అయ్యాడు. యాక్సిడెంటల్గా ఇక్కడ అన్నవరంలో పరిచయం అయిన తర్వాత ఇద్దరు మాటల్లో సేమ్ కమ్యూనిటీ అన్ని మాట్లాడుకొని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని పరిచయం పెంచుకున్న తర్వాత ఈ గనిరాజు అనేటువంటి అతను ఇతనికి ఆశ చూపాడు. నా దగ్గర ఇటువంటి కరెన్సీ ఉంది, అది కానీ మనం ఏదైనా ఒక ఇటువంటి లిక్విడ్లో కానీ ముంచినట్లయితే అది ఒరిజినల్ నోట్స్ కింద మారిపోతుంది, అది చాలా మనకి లాభం వస్తుంది అని చెప్పేసి అతన్ని కన్విన్స్ చేయడంతో ఇద్దరూ కలిసి దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు, ఈ ఫేక్ కరెన్సీని. దీన్ని టెస్ట్ చేయడం కోసం గనిరాజు అనేటువంటి అతను ఈ భాస్కర్ రాజుని అన్నవరం ఒకసారి రప్పించి అక్కడ ఈ లిక్విడ్లో 2 నోట్స్ ముంచి ఒరిజినల్ నోట్స్ కింద తయారు చేసి ఆ 2 ఒరిజినల్ నోట్స్ మారతాయా లేదని అక్కడ ఉన్న ఒక షాపులో సిగరెట్స్ కొనడానికి ప్రయత్నం చేసి సిగరెట్స్ కొన్నారు. ఆ 2 నోట్స్ మార్చారు. అప్పుడు ఈ భాస్కర్ రాజు అనేటువంటి ఆయనకి బాగా నమ్మకం వచ్చింది. నమ్మకం వస్తే సరే చేద్దాము అని చెప్పేసి అతను ఒప్పుకొని ఒక 5 లక్షలు ఒకసారి, 10 లక్షలు ఒకసారి, అలా మొత్తం 30 లక్షలు ఈ భాస్కర్ రాజు గనిరాజుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ గనిరాజు ఇటువంటి నోట్స్ అంటే 500 నోట్లు అని చెప్పేసి ఇటువంటి నోట్స్ వీటిలన్నిటిని మారిస్తే 3 బ్యాగుల్లో అంటే 3 crores వర్త్ అయినటువంటి ఇటువంటి ఫేక్ కరెన్సీని ఈయనకి ఇవ్వడం జరిగింది.
ఇచ్చిన తర్వాత దీని మీద వాళ్ళు ఈ మార్చే సందర్భంలో ఈ నోట్లని లిక్విడ్ అంటే యాక్చువల్గా అతను లిక్విడ్ ఇవ్వలేదు, ఇవే ఇచ్చాడు. ఈ లిక్విడ్ కోసం ప్రయత్నం చేస్తూ ఈ నోట్స్ని కరెన్సీ నోట్లుగా మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో పోలీసులకు సమాచారం వచ్చి డెకాయ్ ఆపరేషన్ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక 3 సెల్ ఫోన్లు, ఒక హోండా సిటీ కారు, ఒక 50 లక్షల రూపాయల నగదు, నెక్స్ట్ 3 బ్యాగుల్లో లగేజ్ బ్యాగుల్లో ఉన్నటువంటి ఈ నోట్లని ఈ లిక్విడ్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళ మీద IPC 489 ఫేక్ కరెన్సీకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా లోతైనటువంటి కేసు, ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా టెక్నాలజీ అవసరం, మెషినరీ అవసరము. దీంట్లో చాలామంది మనుషులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి దుర్మార్గపు పాలన అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మీడియాపై దాడులకు తెగబడుతున్నారని, దీనిని ఖండిస్తున్నామని అన్నారు. వివేక హత్య జరిగితే చంద్రబాబుపై ఘోరంగా సాక్షిలో రాశారని, వైసీపీ లాగా అప్పుడు తాము స్పందిస్తే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. లోకేష్ శంఖారావంకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాం స్వర్ణయుగమని, జగన్ పాలన అంతా రాతియుగం అంటూ వ్యాఖ్యానించారు. కుర్చీ మడత పెట్టి జగన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోష్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ విశాఖకు జగన్ వచ్చినప్పుడల్లా ప్రజలకు ఇబ్బందులు, ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. శారదాపీఠానికి రావడానికి సీఎం జగన్కు సమయం ఉంటుంది, దగ్గరలో ఉన్న సింహాచలం అప్పన్న స్వామిని ఎందుకు దర్శించుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతపురంలో కృష్ణ అని చెప్పే ABN ఫోటోగ్రాఫర్ పైన దాడి చేయడం చాలా బాధాకరం. అలాగే నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఒకటే అడుగుతున్నాం. వైసీపీ పార్టీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు విధ్వంసం, దాడులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అంటే ఒక దుర్మార్గపు పాలన చేసుకెళ్తున్నారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. విలేకరులు రాయడం సహజం, ఎందుకంటే వాస్తవికంగా అందరూ చూడరు. ఆరోపణలు కావచ్చు, అవి ఒక్కోసారి ఆరోపణలు అవుతాయి, ఒక్కోసారి వాస్తవాలు అవుతాయి. కానీ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఏదైనా సరే ఒక రాత రాస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకోవాల్సినట్టుగా ఆ ఆలోచన కల్పించాల్సినటువంటి బాధ్యత విలేకరుల పైన ఉంటుంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం బహుశా ఒక 7-8 సార్లు అతను వచ్చుంటాడు. ఒక పెళ్లికి, పేరంటానికి 2-3 సార్లు వస్తే స్వరూపానంద స్వామి ఆశ్రమానికి ఒక 3 times 4 times వచ్చారు. మరి ఎన్నిసార్లు వచ్చినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఆయనకి ఖాళీ ఉంటుంది. కానీ మన ఆరాధ్య దైవమైన సింహాచల దేవస్థానం ఈ 3 జిల్లాలు కాకుండా ఒరిస్సాలో కూడా ఎంతో మంది భక్తులు ఆరాధించే ఈ మన సింహాచల దేవస్థానానికి ఒక్కసారైనా వచ్చాడా? మళ్ళీ నాకు హిందువులు సమానమే, క్రైస్తవులు సమానమే, ముస్లింలు సమానమే అని చెప్పిన పెద్ద మనిషి ఏం గౌరవించినట్టు ఉత్తరాంధ్ర 20,000కి. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ మేరకు పలువురు అధికారులు, వైసీపీ ముఖ్య నాయకులు సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో చిన్నముష్టివాడలోని విశాఖ శారదాపీఠానికి చేరుకుని రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో డంపింగ్ యార్డ్ను జనసేన నాయకులు నాగేంద్రబాబు పరిశీలించారు. అనకాపల్లి పట్టణ ప్రాంతంలో ఉన్న చెత్తను సేకరించి జోనల్ కార్యాలయం ప్రాంతంలో చెత్తను వేసి అక్కడి నుంచి విశాఖపట్నం తరలిస్తున్నారు. దీనివలన అనకాపల్లి పట్టణ ప్రాంత ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పరిశీలించిన జనసేన నాయకుడు నాగబాబు మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలోని చెత్తను డంప్ చేయడం వల్ల ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం మట్టిని దోచుకున్న చోట చెత్తను మట్టిగా మార్చి అక్కడ గోతులు పూడిస్తే రైతులకు, ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం వైసీపీ అధికార పార్టీ నాయకులు, అధికారులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. యాక్చువల్గా అన్సెడ్ గ్యాసెస్ వస్తాయి. యాక్చువల్గా వాటి వల్ల టెంపరీగా అయితే ఏం రాదు. సమ్ పాయిజనస్ కైండ్ ఆఫ్ గ్యాసెస్, కరెక్ట్గా నాకు టెక్నికల్ వర్డ్స్ తెలియదు. అలాంటి పాయిజనస్ గ్యాసెస్ వల్ల ఈరోజు బాగానే ఉంటుంది. ఓవర్ ద ఇయర్స్ వెళ్ళే కొద్దీ మనుషుల్లో భయంకరమైన హార్మ్ ఎంత పెరిగిందో మీరు ఎవరికన్నా గమనిస్తే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇదివరకు ఎవరు
చాలా తక్కువ మందికి దగ్గు అనేది వచ్చింది. ఇవాళ ఇంటికి 100% పైన దగ్గుతుంది. జస్ట్ కాఫ్, అది చాలా నెగ్లెక్ట్ చేస్తాం. అంటే మనం పీల్చే గాలి, మన వాతావరణం పొల్యూషన్ ఎంత పెరిగిపోయిందో నేను అర్థం చేసుకుంటాం. మనకి ఎవరికి పట్టదు, అట్లనే దగ్గే కదా అనుకుంటాం. నెమ్మది ప్రాణాలు చేస్తాం జస్ట్ ఫర్ కాఫ్. ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం. ఫీవర్ ఆర్ఎస్ ఇంకొంచెం దాటి అంటే అనకాపల్లికి అంతా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవరు పట్టించుకోరు, అధికారులను పట్టించుకో. మేము మా వాయిస్ ఎంత రేస్ చేసినా కొంతవరకే పని జరుగుతుంది. విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 19వ వార్డు పెద్దజాలారిపేట ప్రియదర్శిని కాలనీ ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. 1,85,00,000 రూపాయల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు భవన నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సందర్భంగా తూర్పు సమన్వయకర్త ఎంపీ ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ మౌలిక వసతుల రూపకల్పన ధ్యేయంగా నియోజకవర్గంలో ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సూరాడ వెంకటలక్ష్మీదాస్, వాడమోదల గణేష్, బెహరా వసంత, తెడ్డు ప్రసన్న, వాడమోదుల జగ్గయ్య, తెడ్డు శంకర్, జీవీఎస్ ఎన్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 19వ వార్డు అయిన జాలర్పేటలో ఇవాళ దగ్గర 1 కోటి రూపాయల అభివృద్ధి పనులు కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవి బీచ్లో ఈ మత్స్యకారుల కోసం కూర్చోవడానికి, మీటింగ్లు పెట్టుకోవడానికి ఒక పెద్ద హాల్, ఒకటి ఓపెన్ హాలు, అదేవిధంగా ఇంకొక మహిళల కోసం, డ్వాక్రా మహిళల కోసం తర్వాత ఈ ఒక బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత కమ్యూనిటీ హాల్ కూడా కట్టడం జరుగుతుంది. 3 కలిపి దగ్గర 1 కోటి రూపాయల నిధులతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 2 నెలల్లో, రాబో 2 నెలల్లో కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. ఇవన్నీ కూడా ఎంపీ నిధులతో మనం చేస్తామని తెలియజేస్తాం. అక్కేపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో నాయి బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయి బ్రాహ్మణుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలుపుకు సహకరించాలని కోరారు. అనంతరం నాయి బ్రాహ్మణులకు వస్త్రాలు పంపిణీ చేశారు. సమావేశంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, శ్రీనివాస్, డైరెక్టర్ నూకరాజు, నారాయణమ్మ, సుబ్బారావు, సిహెచ్ అప్పలరాజు, కె వెంకట్రావు, కె గణపతి, జోనల్ అధ్యక్షులు, సెక్రటరీలు, నాయి బ్రాహ్మణుల సంఘాల పెద్దలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ, మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, అన్ని వర్గాల వారికి కూడా, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కూడా అభ్యున్నతి సాధించి, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారి ప్రగతి పదంలో నడిచే వరకు కూడా నేను అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల 10 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కూడా ప్రతి క్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ, రాజకీయాలకు అతీతంగా ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి సాధించాలని ఈరోజు ఆయన తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పులు, తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలి, తద్వారా సామరస్యాన్ని తీసుకురాగలుగుతామని ఈరోజు ఆయన తీసుకొచ్చిన అమ్మఒడి కానీ, విద్యాకారులు కానీ, విద్యా దీవెన కానీ, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి విధానంతో అభివృద్ధి చేసే విధానం కాదు. అన్నింటికంటే కూడా ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యశ్రీ అన్న, ఆరోగ్యశ్రీ కార్డు అన్న, 104 అన్న, 108 అంబులెన్స్ అన్న గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక స్తోమత లేక, వైద్యానికి నోచుకోక, ఆర్థిక స్థితిగతుల వల్ల ఎవరు కూడా అనాథలుగా మిగలకూడదు, ఎవరు కూడా అకారణంగా చనిపోకూడదు అనే ఉద్దేశంతో కూడా లేనటువంటి విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది. మంచి పనులు ఏ ముఖ్యమంత్రి చేస్తారు అన్నది మనం ఆలోచన చేయాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి రేపు రాబోయే రోజుల్లో మన కేకే రాజు గారికి మంచి మెజారిటీతో గెలవడం ఖాయం. కానీ మీరు తలుచుకుంటే మంచి మెజారిటీ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆయనకి మనందరూ గెలిపించిన తర్వాత గెలిపించిన అభినందన సభ కూడా ఇక్కడే మీ అందరి ద్వారా కూడా మనందరం పెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాశారని చెబుతున్న వైసీపీ నేతలు దానివల్ల ఏ పరిష్కారం లభించిందో చెప్పాలని గాజువాక ప్రాంత తెదేపా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, మోలి ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుకు ఉన్నంత రాజకీయ అనుభవం కానీ అతనంత వయసు లేని వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకుటి రామచంద్రరావు ఆరోపణలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన నారా లోకేష్ పై చందు ఇష్టానుసారంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. తెదేపా హయాంలో పరిశ్రమలు తీసుకొస్తే వైసీపీ హయాంలో ఆ పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని, ఇది జగనన్న పాలన తీరు అని మండిపడ్డారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వర్క్ కాకడానికి ప్రధాన కారకం ఎవరు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి. పక్కనున్న కేరళ కానీ, తమిళనాడు కానీ, ఏదైతే మహారాష్ట్ర కానీ, బెంగాల్ కానీ, ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమలు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఎక్కడైనా ప్రైవేట్ పరమే పరిస్థితి ఉందా? విశాఖ స్టీల్ ప్లాంటు, విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అని చెప్పి నినాదంతో సుమారుగా 33 మంది ప్రాణత్యాగం చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి. మీరు పట్టాలు ఇచ్చాం మేము అన్నారు. పట్టాలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. 301లో పట్టా ఇస్తే మీకు చిత్తశుద్ధి ఉంటే, నాగిరెడ్డి గారికి స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే, గెలిచిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ గారికి వెళ్ళి ఈ పట్టాల్లో కరెక్ట్ అయినవి కావు, వీటిని క్యాన్సిల్ చేయండి అని చెప్పి లెటర్ ఇచ్చారా లేదా? ఏ షాక్తో మేము క్యాన్సిల్ చేయాలి? ఇది ఒక్కడ అబ్జెక్షన్ చెప్పండి అంటే చెప్పలేక. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి రైల్వే జోన్ వెంటనే తీసుకొస్తామని చెప్పారు విశాఖపట్నం రైల్వే జోన్ ఎక్కడుంది? మరి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. మీ 25 పార్లమెంట్లో గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పాడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి మెట్రో ప్రాజెక్ట్ తీసుకొస్తామన్నారు. ఇవన్నీ ఎక్కడ పెట్టుకున్నారు మీరు? ఇవన్నీ ఎక్కడ మడిచిపెట్టుకున్నారు మీరు? 4 సంవత్సరాలు 10 మాసాలు గడిచింది. మరి ఇప్పటి వరకు మీకు మధ్యలో భ్రమించి ఈ రాష్ట్రానికి ఏవైతే మీరు వాగ్దానాలు చేశారో అవన్నీ మర్చిపోయి ప్రభుత్వం దోపిడీ మొదలుపెట్టుకొని మీరు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఇసుక దోపిడీ కానీ, గనుల దోపిడీ కానీ, గ్రామాల తవ్వకాలు కానీ అనేక రకాలుగా మీ నాయకులకి ఎక్కడ దొరికితే అక్కడ దొరికినట్టు వాళ్ళు దాచుకోవడం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేకూర్చినటువంటి దాఖలాలు మీ జగన్మోహన్ రెడ్డి కానీ, మీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా లేవు. తెలంగాణను బీసీ జాబితాలో చేర్చాలని ఉత్తరాంధ్ర తెలుగు సంఘం సభ్యులు పెల్లంట్ల వెంకటరమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ఈ నెల 25న పూసపాటి రేఖలో నిర్వహించిన బహిరంగ సమావేశం విజయవంతం చేయాలని కోరారు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, తెలగ కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలని ఆయన కోరారు. ఈ పాదయాత్రను సుమారు 668 కిలోమీటర్లు 24 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. పాదయాత్రలో భాగంగా భీమునిపట్నం శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు, ప్రముఖ నాయకురాలు లక్ష్మీదేవి, టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను కలుస్తామన్నారు. సమావేశంలో సంఘం సభ్యులు మంగం రాజా, గొలకోట సుబ్బారావు, అప్పన్న, స్వరభక్తుల అప్పారావు, ఎస్ఎన్ మూర్తి, పోడు మహేశ్వరరావు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుత రోజుల్లో మా యొక్క తెల కులస్తులు ఉత్తరాంధ్రలో చాలా ఇబ్బంది పడుతున్నాం. 10 లక్షల ఓటింగ్ పరంగా ఉన్నా సరే అన్ని రాజకీయ పార్టీలకి మా యొక్క ఓటు బ్యాంక్ చూస్తాం తప్పగా మా యొక్క హక్కును పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవట్లేదు. మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు లేక, అలాగే నిరుద్యోగ సమస్యతో పిల్లలు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. వెనకబడి జిల్లాలో ఉన్న మేము వెనకబడిపోయాము. ఏకంగా ఇక్కడి నుంచి వలస సుమారు 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. రాష్ట్రంలో, దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అందువలన మాకు 1962 వరకు బీసీ రిజర్వేషన్ ఉండేది. ఆ తర్వాత తీసేశారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. అందువలన ఈ నెల 25వ తేదీన మేము ఒక మహా బహిరంగ సభకు మేము పిలుపునిచ్చాం. గత నెల 28వ తేదీన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమర్నాథ్కు టికెట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రజ్యోతి, ఫోటోగ్రాఫర్, ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారని, ఆ సంస్థ నుంచి మీడియా ప్రతినిధులు బయటకు రావాలన్నారు. శారదా పీఠానికి సీఎం జగన్ వేస్తే ఇన్ని ఆంక్షలు పెట్టడం దారుణమని అన్నారు.
ఎయిర్పోర్ట్ నుంచి శారదాపీఠం వరకు టీడీపీ జెండాలను పోలీసులు పీకేసి వైసీపీ జెండాలను మాత్రం ఉంచారని పోలీసులు వైసీపీ కార్యకర్తల అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వస్తే కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉండడం ఏంటని వెంటనే ముఖ్యమంత్రి జగన్ విశాఖ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలులో ఈనాడుపై దాడి, అనంతపూర్లో ఆంధ్రజ్యోతి విలేకరుల పైన దాడి. అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి కాదు, మూర్ఖుడు, నైతికులు లేనివాడు. సాక్షి రంగంలో పనిచేసే విలేకరులు అడుగుతున్నాను నేను. అయ్యా మీరంటే మాకు అభిమానికి, మీరు విలేకరులుగా మీ బాధ్యతది ఏ కంపెనీలో యాజమాన్యంలో ఉంటే. అలాంటిది మీరు ఆ యాజమాన్యంలో పనిచేస్తూ మీరు కూడా ఖండించలేని పరిస్థితిలో ఉంటే మీ భవిష్యత్తు ఏమిటి? మీరు విలేకరులే కదా. సాక్షి పేపర్ అంటే చాలా పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు కదా. మీ ఛానల్ అన్నా మీ పేపర్ అన్నా యావత్ ప్రధానికం మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి కదా సాక్షి ఛానల్, సాక్షి టీవీని. మరి రేపు పొద్దున్న మీరు ఒక 2 నెలల పొద్దున ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు యాజమాన్యంలో ఉండి మళ్ళీ ఇదే కార్యక్రమం మీరు చేస్తే మీకు భద్రత ఏంటి? ఎవరెవరు భద్రత మీకు? అడుగుతున్న సాక్షి మొత్తం యాజమాన్యంలో పనిచేస్తున్న సిబ్బంది మా సోదరులనే. మీరు మా సోదరులు, మీపై మా కక్ష లేదు. మరి మీ భద్రత ఎవరు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు, జైలుకి పోతాడు, వచ్చి కాపాడతాడు మిమ్మల్ని. ఈ పద్ధతి ఇది. ఉన్నాడు ఒక ఛానల్ని ఏదో కొమ్మినేని శ్రీనివాసరావు అంటాడు, ఏదో మాట్లాడుతున్నాడు. అసలు నీ బతికే నీ భవిష్యత్తు నే కొమ్మినేని. ఎన్ని ఛానల్లో మారావు, ఎన్ని రంగాల్లో పనిచేసావు, నీ బతుకు పెట్టింది ఎవరు? అంచేత నేను సాక్షిలో ఉన్న అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పటికైనా మీరు పైకి రండి. ఇలాంటి దుర్మార్గులు మీరు పనిచేసి మీ ప్రతిష్టను, ఇంత చెప్పినట్టు పత్రికా రంగం ప్రతిష్టను దిగజార్చకండి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్ ఆదర్శ్ నగర్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలకులు డాక్టర్ వీణకోట వెంకట బుచ్చిరాజు 6 జాతీయ స్థాయి రికార్డులు సాధించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ధ్రువపత్రాలను అందజేశారు. మాతృభాషతో పాటు మిగతా భాషల్లో కూడా లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్ డైరెక్టర్ మునిమోహన్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ రవీంద్రబాబు, ఫారెస్ట్ డిఆర్ఓ కోటేశ్వరరావు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ విజేత డాక్టర్ నారాయణ శివశంకర్, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనజాబు రంగారావు, స్కూల్ డైరెక్టర్లు విజయ్ భాస్కర్, శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పిల్లల్లో కేవలం ఒక భాషే కాకుండా వాళ్ళ మాతృభాషతో పాటు మిగతా భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలనే ఉద్దేశంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక 6 జాతీయ అవార్డుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు కేవలం తెలుగులోనే భగవద్గీత శ్లోకాలే కాకుండా ఇంగ్లీష్లో సినానిమ్స్, అలాగే హిందీలో కొన్ని కవితలు, అలాగే ఇండివిజువల్గా మన ఇండియాలో ఉన్నటువంటి రాజధానుల యొక్క పేర్లు కేవలం 24 సెకండ్లో చెప్పి పాత రికార్డును కూడా వాళ్ళు తిరిగి రాశారు. నిజంగా ఇది మా యొక్క టీచర్స్ యొక్క గొప్పతనంగా నేను అదేవిధంగా పిల్లల యొక్క జ్ఞాపక శక్తికి నిజంగా మెచ్చుకుంటున్నాను. ప్రపంచంలో గొప్ప రికార్డుగా పేరు పొందినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం కోసం ఈ పాఠశాల ఉన్నటువంటి చిన్నారులు 260 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాంట్లో 3 వ్యక్తిగత రికార్డులు, 3 గ్రూప్ రికార్డుగా కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో వీటన్నిటిలో కూడా పిల్లవాళ్ళకి ఎంతో చక్కటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తులో మరెన్నో రికార్డులు సాధిస్తూ ఉన్నత పదవులు అలంకరించాలంటే పిల్లవాళ్ళు ఉండవలసింది ధారణ. సో ఆ ధారణని ముఖ్యంగా వీళ్ళు వెలికి తీసి ఆ నైపుణ్యాన్ని గమనించి, పరిశీలించి, పరిశోధించి, పరీక్షించి, సానబెట్టి, వజ్రమైనా సానబెడితేనే వస్తున్న ఉద్దేశంతో ఇంత బృహత్తర కార్యక్రమాన్ని చేయాలంటే ఇవాళ రోజువారీ పనుల్లో, రోజువారీ సబ్జెక్టులో వీలు కావట్లేదు అని చెప్తున్నారు. కానీ భాషకి సంబంధించినంత వరకు విడిగా నేర్పితేనే సాధ్యం. అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న సీఎం. శారదాపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.
3 కోట్ల బ్లాక్ కరెన్సీ నోట్ల పట్టివేత, నిందితులను అరెస్ట్ చేసి వివరాలను వెల్లడించిన డీసీపీ 2 మేకా సత్యబాబు. వైసీపీది దుర్మార్గపు పాలన, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శ. చెత్త పన్ను వేసే శ్రద్ధ తరలించడంలో లేదా? అనకాపల్లి డంపింగ్ యార్డ్ను పరిశీలించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మండిపాడు. ఇవి ఇప్పటి వరకు నా వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.